ఒక ఉదర స్వభావాన్ని కరెక్ట్, మీకు కూడా బాగా వచ్చింది తెలుగు. నాకు ఎప్పుడో ఉదర స్వభావాన్ని ప్రశ్నించాను. ఉదార స్వభావాన్ని గురించి నేను ప్రశ్నించలా. స్వాహ అంటే ఉదర స్వభావం గురించే మీరు అన్నట్టుగా ప్రశ్నించడం జరిగింది. సో అది బహుశా రేపైతే ముందు ఏదో 2 వారాలు గంటాలని చెప్పి ట్రై చేశారు. మరి రేపుడికే అన్ని రోజులు ఇవ్వలేదు. మరి రేపొద్దున్న ఏ లాయర్కి కడుపు నొప్పి వస్తుంది, ఏ లాయర్కి విమానం లేట్ అవుతుంది, మరి ఇటువంటివి నాకు తెలియదు. కానీ నేనైతే తప్పకుండా ఆర్గ్యుమెంట్స్ అయితే రేపు ప్రారంభం అవుతాయనే భావనలోనే. ఏంటి ఈ కేసు మీద వాదించడానికి కూడా లాయర్లు ఫ్లైట్లో రావడమేనా ఢిల్లీ నుంచి? కాస్ట్లీ లాయర్లేనా? మీ సుధా మీ ఫ్రెండ్ సుధా వీళ్ళు సరిపోరా? సుధాకి అంత సీన్ లేదు, ఇలాంటివి చేయడానికి సీన్ లేదు. దీనికి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మన కోర్టులో నాకు ఈయన వస్తారు, నిరంజన్ రెడ్డి గారు వస్తారు, ఆయన కొంచెం ప్రిపేర్ అవ్వాలి, టైం కావాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ గారే వస్తారు అని, సిఎస్ గారు తరఫున ఏజీ గారు వస్తారు. యాక్చువల్గా అయితే ఈరోజే అవ్వాలి. ఏజీ గారు ఈరోజు బిజీగా ఉన్నానని చెప్పినందువల్ల అది రేపుడికి, ఆయన కోరిక ప్రకారం రేపుడికి వేయటం జరిగింది. సో యథాని వదిలే ఉంటారు. నాగమూర్తి గారు అని చెప్పి ఒకరికి ఆయన రిప్రజెంటేషన్, అందరూ 10 మంది సీనియర్స్ ఉంటారండి రేపు. ఎందుకండి మీరు ప్రభుత్వం మీద కదా వేసింది పిటిషను, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు అని ప్రభుత్వం మీద కదా వేశారు. ప్రభుత్వం మీద వేసినప్పుడు ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ వీళ్ళు సరిపోతారు కదా దానికి సమాధానం ఇవ్వడానికి, వాదించడానికి. దానికి ఢిల్లీ నుంచి ₹1 కోటి 2 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారుల పేర్లు కూడా కంపల్సరీగా వేయాలండి. ఒక ఎలిగేషన్ మనం చేసేటప్పుడు ఈయన ఎవరి ద్వారా లబ్ధి పొందుతున్నాడో వారిని కూడా పార్టీల కింద చేయటం అనేది మ్యాండేటరీ. సో కాబట్టి ఆల్మోస్ట్ ఒక 37 మంది వరకు మనం వాళ్ళని పార్టీలుగా చేర్చడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది కౌంటర్లు ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళందరి తరఫున కూడా సీనియర్ లాయర్స్ ఉంటారు. ఇటువంటి అంశమే ఇందులో నేను పేర్కొన్న అంశం లాంటిదే. ఇవాళ ఆ సాక్షి పేపరు అడ్వర్టైజ్మెంట్ల మీద ఇంకెవరో కూడా సుప్రీంకోర్టు నిబంధనల్ని ఫాలో అవ్వట్లేదని చెప్పి ఎవరో కోర్టుకు వెళ్తే కోర్టు కూడా సుప్రీంకోర్టు నిబంధనల్ని ఫాలో అవ్వాల్సిందే అని చెప్పి రీట్రేట్ చేస్తూ 3 వారాల్లో మరి దాని మీద కూడా కౌంటర్ ఏమన్నారు అంటే, అఫ్కోర్స్ మై పిటిషన్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ దట్. నేను అమ్మకం గురించి కూడా ఎక్కువగా ప్రశ్నించడం జరిగింది. ఆ సాక్షి పేపర్ యజమాని ముఖ్యమంత్రిగా ఉంటూ గవర్నమెంట్ని హెడ్ చేస్తూ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళందరినీ గవర్నమెంట్లో ఉదార స్వభావంతో 5,000 రూపాయలకే ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చిన 4 లక్షల మందికి మరి వాళ్ళకి రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం పేపర్ని వాళ్ళు ఉచితంగా ఇచ్చుకుంటే పర్వాలా, ప్రభుత్వం ఏమో వాళ్ళకి 200 రూపాయలు ఇచ్చి ఆ 200 రూపాయలు వీళ్ళ నెలకు తీసేసుకుని మరి వాళ్ళకి పేపరు సప్లై చేయటం తన స్వయం లబ్ధి కోసమే చేస్తున్నట్టు చాలా స్పష్టమైంది కనుక సో దాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ఇట్ ఈస్ స్లైట్లీ డిఫరెంట్. అతను స్పెసిఫిక్గా అడ్వర్టైజ్మెంట్ల వరకు వెళ్ళారు ఆ పిల్లలో. ఈ పిల్లలో అడ్వర్టైజ్మెంట్లతో పాటు పేపర్ అమ్మకాల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. సో అది ఫస్ట్ కోర్టు నోటీసులు ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా మరి ఇందులో కూడా మరి చూడాలి ఏమవుతుందో. నేనైతే సంపూర్ణ విశ్వాసంతోనే ఉన్నా. దీంతో పాటు రాజధాని మీద ఏదో నిర్మాణాలు పూర్తయిపోయినాయని, రాజధాని అధికారులు ఉద్యోగులు వీళ్ళందరూ ఉండే క్వార్టర్లన్నీ పూర్తయిపోయి హాయి అక్కడే కాపురాలు చేసుకుంటున్నారు వాళ్ళు అని చెప్పి ఇలాంటి పచ్చి అబద్ధాలు, పైగా సిఆర్డీఏకి రెంట్ కూడా వచ్చిందట. అదే సిఆర్డీఏకి రెంట్ కడుతున్నాం మేమని చెప్పి దానికో జీవో ఇవ్వడం, ఇలాంటి పచ్చి అబద్ధాలు ఆడడం అంటే ప్రభుత్వం వ్యక్తులు ఆడితే వేరు, కానీ ప్రభుత్వం రాజ్యాంగపరంగా ఎన్నికయ్యి రాజ్యాంగం పరిధిలో పనిచేసే ప్రభుత్వం ఒక జీవో ఇచ్చేసి పచ్చి అబద్ధాలు మాట్లాడడం అనేది మరి ఒక రకంగా సిగ్గుచేటు. రాజ్యాంగం అనేది ఉంటే అంబేద్కర్ గారు
ఎన్పిఏ అయిపోవాలి లెక్క ప్రకారం. అది ఎన్పిఏ అయిందండి. అది అవ్వాలి, నిన్న సాయంత్రానికి అవ్వాలి. మొత్తం డబ్బు కట్టాలి. అవును, 2000 కోట్లు. అది మొత్తం డబ్బు కట్టాలి ఎన్పిఏ అయితే. అవును, అందుకని అది ఇంకా కంప్లీట్ అవ్వకపోతే ఎన్పిఏ అవుతుంది. అవును. ఆ ఎన్పిఏ నుంచి బయటపడటం కోసం ఆ ఇంట్లో ఎవరో నివసిస్తున్నట్టు, దగా డిఎస్సి చేసినట్టుగా, అది కూడా కట్టినట్టు, దగా డిఎస్సి చేసినట్టుగా ఇది ఒక దగా జీవో ఇచ్చారు. ఈ జీవో ఎందుకు ఇచ్చారు, దీని వెనుకున్న మర్మం ఏంటి?